పురాణ కథనం. మేరు అనే ఒక పర్వతం, అతని భార్య మేనకా పర్వతం. వారికి పిల్లలు లేక శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేస్తారు. శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో ఇద్దరు పిల్లలు పుడతారు. ఒకరు భద్రుడు, మరొకడు రత్నకుడు. భద్రుడు వాళ్ళ తల్లిదండ్రుల వలె విష్ణుకు తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకో అంటాడు. నేను చిరకాలం నిలిచిపోయి మీరు ఎప్పుడూ నాతోనే ఉండి పూజలు అందుకోవాలి అని కోరతాడు భద్రుడు. విష్ణువు, నీవు భద్రగిరి అనే పర్వతం కింద మారిపోతావు, నేను నీ కొండపైన వెలిసి పూజలు అందుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతారు. ఆ విధంగా భద్రుడు భద్రగిరి అనే కొండగా మారుతాడు. శ్రీ మహావిష్ణువు 7వ అవతారమైన శ్రీరామచంద్రమూర్తిగా భద్రాచలంలో భద్రగిరిపై వెలుస్తారు. భద్రుడు భద్రగిరి కొండ కింద మారి పూజలు అందుకుంటున్నాడు. తన అన్నయ్యను చూసి రత్నకుడు, నేను కూడా మా సోదరు వలె పూజలు అందుకోవాలి అని చెప్పి శ్రీ మహావిష్ణువుకి తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకి విష్ణువు ప్రత్యక్షమయ్యి నీకు ఏం వరం కావాలో కోరుకో అంటాడు. అప్పుడు రత్నకుడు, నేను కూడా మా సోదరుడు వలె పూజలు అందుకోవాలి అని కోరుకుంటాడు. విష్ణువు వరం ఇస్తాడు, నీవు రత్నగిరి అనే కొండలా మారిపోతావు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా నీ కొండపైన నీతో కొలువై పూజలు అందుకుంటారు మరియు నీవు కలియుగంలో ప్రసిద్ధి క్షేత్రంగా మారుతావు అని వరం ఇస్తాడు. త్రేతాయుగం ఆఖరు నుండి భద్రుడు పూజలు అందుకుంటున్నాడు. కానీ త్రేతాయుగం ముగిసి కలియుగం మొదలైంది. అయినా రత్నగిరి ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. కలియుగం మొదలై 18 శతాబ్దాలు గడిచిపోయాయి. అది 18వ శతాబ్దం 1881వ సంవత్సరం. గోదావరి జిల్లాలో రాజా ఇనుగంటి రామనారాయణం అనే జమీందారు గొర్స మరియు కిర్లంపూడిని పాలించేవారు. అతనికి ఒకరోజు రాత్రి కలలో స్వామివారు విగ్రహం ప్రత్యక్షమయ్యి, నా నామం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి, నేను రత్నగిరి అనే కొండపైన కొలువై ఉన్నాను. అక్కడ నా విగ్రహాన్ని వెతికి నన్ను ప్రతిష్ఠించి నాకు ఆలయం నిర్మించు అని ఆయన కలలోకి వచ్చి చెప్తారు. తర్వాత రోజు ఉదయం ఈ విచిత్రమైన కళ గురించి ఆ దగ్గరలో ఉన్న పండితుడైన శ్రీ ఇరుగింటి ప్రకాశ్రావు అనే బ్రహ్మచారి దగ్గరికి వెళ్దామని సిద్ధమవుతారు. అంతలోపే ప్రకాశ్రావు గారు జమీందారు గారి దగ్గరికి వచ్చి ఆయనకు వచ్చిన కళ గురించి చెప్తారు. ఇద్దరికీ ఒకే రకమైన కళ రావడం విచిత్రంగా అనిపిస్తుంది. ఇద్దరికీ ఒకే కళ రావడం వల్ల రత్నగిరి ఎక్కడ ఉందో వెతుకుదాం అని చెప్పి ఇద్దరు బయలుదేరతారు. వాళ్ళు ఎంత వెతికినా రత్నగిరి ఆచూకీ తెలియలేదు. దానితో చుట్టుపక్కల ఉన్న 40 ఊర్ల నుండి 40 మంది పండితులను పిలిపిస్తారు. వాళ్ళకి వచ్చిన విచిత్రమైన కళ గురించి చెప్తారు. అది విన్న పండితులు ఒకరు ఇలా చెప్తారు, కొన్ని సంవత్సరాల ముందు పిఠాపురం దగ్గర ఉన్న కొమ్మరిగిరి అనే ఒక గ్రామంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఆ ఊరి గ్రామదేవత అయిన నేరేలమ్మ వారు ఒక రోజు విగ్రహంలో నుండి, నేను ఇక్కడ ఉండలేను, రత్నంలో ఉండే కొండకు వెళ్తున్నా అని చెప్పి ఆ ఊరిలో ఉన్న అమ్మవారు వెళ్ళిపోయారు అని తెలియజేస్తారు. అప్పుడు పండితులందరూ కలిసి ఆలోచించి, మనం ముందుగా నేరేలమ్మవారిని వెతికితే రత్నగిరి ఎక్కడ ఉందో తెలుస్తుంది అనుకొని అమ్మవారిని వెతకసాగారు. అప్పుడు పంబా నది తీరంలో ఒక కొండ కింద నేరేలమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. దానితో పండితులంతా అదే రత్నగిరి అనుకొని అక్కడ కొలువైన విగ్రహం కోసం వెతుకుతారు. ఒక రోజంతా వెతుకుతారు, కానీ విగ్రహం కనిపించదు. చీకటి కావస్తుంది. ఇంకా వాళ్ళు అంతగా అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న వాళ్ళ దగ్గరికి ఒక ముసలి వృద్ధురాలు వస్తుంది. మీకు కావలసింది అక్కడ ఉన్న కుడి చెట్టు కింద ఉంది అని చెబుతుంది. అప్పుడు ఆ చెట్టు కిందకి వెళ్ళి వెతకసాగారు. ఆ చెట్టు కింద పొదల మధ్యలో వీళ్ళ కలలోకి వచ్చిన విగ్రహం కనిపిస్తుంది. ఆ వృద్ధురాలి కోసం వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఉండదు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఆ వృద్ధురాలే ఈ నేరేలమ్మవారు అని. ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠిద్దామని కొండపైనకి తీసుకొని వెళ్తారు. అంతలోపే వారణాసి నుండి ఒక సిద్ధుడు వస్తాడు. నేను కఠోర జ్ఞానం చేస్తుండగా స్వామివారు నా జ్ఞానంలోకి వచ్చి నాకు కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనల ప్రకారం నేను ఒక యంత్రాన్ని తయారు చేశాను. ఈ యంత్రాన్ని మీకు అందజేయమని చెప్పారు అని చెప్పి సిద్ధుడు అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ యంత్రంతో పాటు విగ్రహాన్ని 1891 ఆగస్టు 6వ తేదీన ప్రతిష్ఠిస్తారు. ఆ విధంగా ప్రతిష్ఠించిన ఆలయమే ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ఆలయం. నేను మొదటిసారి లాంగ్ వీడియో చేస్తున్నాను. ఏమైనా తప్పులు చెప్పినా సరే నన్ను కొద్దిగా క్షమించండి పెద్ద మనసు. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి.